ఈరోజు మనం ఈ మీటింగ్ జరుపుతున్నామంటే చాలా సంతోషకరం ఇవాళ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆనందరావు జల్దీ జల్దీ ఖతం కర్, ఆనందరావు జల్దీ ఖతం కరో, जल्दी खत्म करो, बातें डिस्टर्बेंस है प्लीज तोंदरा అయ్యా బాబు రండి. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మనందరం కాంగ్రెస్ పార్టీలో ఇలా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానికి ఇలా ఆదివాసీ మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్లీజ్ దయచేసి ప్లీజ్ నో 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 మీటింగ్ తర్వాత డిస్టర్బ్ చేయబాకండి, కూర్చోండి మీరుగా. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో మనం అంతా ఇబ్బందులు పడ్డాం. కాంగ్రెస్ పార్టీలో మీ అందరికీ తెలుసు ఎన్నో కష్ట నష్టాలతో ఇలా పార్టీలకు అధికారంకి వచ్చిందనే కారణం ఏం తెలుసా? కేవలం ఆదివాసీ గిరిజనులు, ఆ తర్వాత ఏకలవ్య సంఘం వాళ్ళందరూ కూడా మనం అందరం కాంగ్రెస్ పార్టీలో పటిష్టంగా ఉన్నాం. కాబట్టికే కేసీఆర్ని పడగొట్టేసి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చినాం. అదేవిధంగా మనకి ఇలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు 3 బోర్డులు ఏర్పాటు చేసింది అక్క సీతక్క. ఏకలవ్య కార్పొరేషన్ ఒకటి, సేవలాల్ మహారాజ్ ఒకటి కార్పొరేషను, అదేవిధంగా కోమరం భీం, ఈ 3 కార్పొరేషన్లు వేసారు. కానీ ఇవి ఫుల్ఫిల్ చేయలేదు ఇప్పటిదాకా. మన డిమాండ్ ఏంటంటే ఈ 3 కార్పొరేషన్లు చైర్మన్లు ఇవ్వాలి. తర్వాత మీరే మా రిప్రజెంటేషన్ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారికి తీసుకుపోవాలి. మేమందరం మీ ఎమ్మటి వస్తాం, తప్పకుండా వస్తాక. కాబట్టి ఈ 3 కార్పొరేషన్లు త్వరలో ఏ కార్పొరేషన్ ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉన్నాయో మా దగ్గర జిల్లా కమిటీ అధ్యక్షులు, తర్వాత అన్ని కులాల నుంచి అన్ని ఆదివాసీ కానివ్వండి, ఎరుకుల కానివ్వండి, లంబాడీస్ కానివ్వండి, అందులో కూడా ఎవరైనా యాక్టివ్గా ఉంటే కొంతమంది డైరెక్టర్లు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే చాలా కాలం నుంచి అందరూ 10 ఏళ్ళు కష్టపడడం చాలామంది ఉన్నారు ఇక్కడ. వారందరూ కూడా న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాక. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో, ప్రజాప్రభుత్వంలో మనకు రావాల్సిన హక్కులు, విధులు, నిధులను సాధించాలంటే మనం ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండి ఇవాళ మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీలో సీను కొద్దిగా ప్రెస్ వాళ్ళు ఉండండి సీను. కాబట్టి ఏమన్నా బాగా కొద్దిగా సీను ఉండండి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు మనం అందరం మొన్నటిదాకా మన బెల్లయ్య గారు జిల్లా వాళ్ళ వారీగా మీటింగ్ పెట్టిండు. ఇప్పుడు మనము తాలూకా వారికి మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు తీసుకొని, మండల అధ్యక్షులు తీసుకొని మనం విజిటింగ్ కార్డు కొరకు పరిమితం కావద్దు, పని చేయాలి. పని చేసినప్పుడే మనకు పరిపూర్ణత వస్తుంది. దానికి నిదర్శనం వీళ్ళంతా ఉన్నారు, పనిచేసేవాళ్ళు అందరు. కాబట్టి ఈరోజు స్టేజ్ల మీద కూర్చురు. పని చేసినప్పుడే గుర్తింపు వస్తుంది. నేను మండల పార్టీ కార్యకర్త నుంచి ఇలా ఈ దాకా వచ్చి గాంధీ భవన్లో మాట్లాడుతున్నా అంటే అర్థమైంది, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా పార్టీ కోసం పనిచేయాలి, మీకు గుర్తింపు వస్తుంది. ఇలా సీతక్క ఆర్గనైజేషన్లో చేసింది కాబట్టి ఇలా వచ్చి ఇలా మనందరి ముందులో కూర్చుంది. ఇలా వారు ఒక్కరే కాదు, చాలామంది ఉన్నారు. అట్లా ఆర్గనైజేషన్లో ఉన్నంత తృప్తి పదవులలో ఉండదు. సీతక్క మంత్రి అయినా కానీ నాకు తృప్తిగా ఉన్నది నాకు ఇది అనిపించట్లేదు. ఎందుకంటే ఆర్గనైజేషన్స్లో చాలా మజబూత్ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి మన అందరం కూడా ఆర్గనైజేషన్లో ఫాస్ట్గా ఉండాలి. మన అందరం గుర్తింపు వస్తుంది, ఆర్గనైజేషన్ చేస్తే గుర్తింపు వస్తుంది. కాబట్టి దయచేసి మా అన్నలందరూ కూడా విజ్ఞప్తి, మీరందరూ పని చేయాలి. ముందల పని చేస్తే మీకు గుర్తింపు వస్తుంది, మేము మీ స్థానాలు ఉంచుతాం. పని చేయడంలో మాత్రం తీసేస్తాం. తప్పకుండా తీసేయాల్సిన బాధ్యత మా పైన ఉంది, పార్టీ పైన ఉంది. ఎందుకంటే ఒక విజిటింగ్ కార్డు తీసుకొని అలా కూర్చుంటే ఏం లాభం? పని చేసుకొని ఉంచుకుంటే మాకు కూడా లాభం వస్తుంది. ఇలా ఇంతమంది ఒక పిలుపు చాలామంది 1000 మంది దాకా వచ్చారు. మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు చేసుకుంటూ ముందుగా మా ఆదివాసీ నుంచి ఆనందరావు గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను, ఉపాధ్యక్షుడు. ఏకైక మినిట్ బాత్ కరో.